కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి అక్బర్ బీర్బల్ కథల్లో ఈరోజు కథ మనం వినబోయేది అక్బర్ బీర్బల్ సమయస్ఫూర్తికి చమత్కారానికి నిదర్శనమైన ఒక సరదా కథ. రాజ్యంలో కాకుల లెక్క కథ పేరు. ఒకరోజు ఉదయాన్నే అక్బర్ చక్రవర్తి ఆయన ఆస్థాన విదూషకుడు బీర్బల్ రాజభవన తోటలో ప్రశాంతంగా విహరిస్తున్నారు. తోటలోని చెట్లపై గుంపులుగా ఉన్న కాకులను చూసిన అక్బర్కు హఠాత్తుగా ఒక విచిత్రమైన ఆలోచన వచ్చి ప్రశ్నగా మారిపోయిందంట. ఆయన బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో నువ్వు కానీ లెక్కించి చెప్పావనుకో బేషుగ్గా ఉంటుంది బహుమతి. నువ్వు చెప్పలేవా? చెప్పు, వేరొకరిని అడుగుతాను అన్నాడంట. బీర్బల్ ఒక్క క్షణం ఆలోచించి చిరునవ్వుతో, మహారాజా, మీకు ఎప్పుడో ఇలాంటి ఆలోచన ప్రశ్న వస్తుందని నిన్ననే లెక్కించాను. మన రాజ్యంలో సరిగ్గా 95,463 కాకులున్నాయి సుమి అని చాలా నమ్మకంగా చెప్పాడంటారా. అక్బర్ ఆశ్చర్యపోతూ, అవునా, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఒకవేళ నేను లెక్కించినప్పుడు అంతకంటే ఎక్కువ కాకులు ఉంటే ఏంటి పరిస్థితి? నేనేం చేయాలి అని ప్రశ్నించాడంట. దానికి బీర్బల్ నవ్వుతూ, ఒకవేళ ఎక్కువ కాకులు ఉంటే పొరుగు రాజ్యం నుంచి మన చుట్టాలు, అదే మన కాకుల చుట్టాలు ఈ రాజ్యానికి వచ్చినట్టు విందు కోసం మనలాగా అవి కూడా ఇటు అటు వెళ్తూ ఉంటాయి, తెలీదా ఏంటి అన్నాడంట. మరి అలా అయితే తక్కువ ఉన్నాయనుకో అప్పుడేంటి? అప్పుడేముంది మహారాజా, మన రాజ్యంలో కాకులు పక్క రాజ్యంలో ఉన్న వారి బంధుమిత్రులు ఇంటికి భోజనానికి వెళ్ళినట్టు మనం ఎవరైనా రాజులు పిలిస్తే వెళ్ళమా? అలాగే అన్నాడంట. మొహం కొంచెం నవ్వుతూ, కొంచెం అమాయకంగా, కొంచెం తెలివిగా పెట్టి బీర్బల్ తెలివితేటలకు సమయస్ఫూర్తికి అక్బర్ చక్రవర్తి ఎంతగానో సంతోషించి అతనికి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడట. నీతి ఏంటి ఇందులో? నీతి, సమయస్ఫూర్తి చమత్కారం ఉంటే ఎలాంటి క్లిష్టమైన లేదా అసాధ్యమైన ప్రశ్నలకైనా సులువైన పరిష్కారం కనుగొనవచ్చు కదా. మరి కాకులు ఎన్నున్నాయో లెక్క పెట్టడం అసాధ్యం. ఏదో వాళ్ళు జియోగ్రాఫికల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే చేస్తారు, కానీ సరిగ్గా అన్నీ 199.5 అలా చెప్పలేం కదా. కానీ సమయస్ఫూర్తి ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అని మనము ఈ అక్బర్ బీర్బల్ కాన్వర్జేషన్ ద్వారా తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేముంది? మనము పాపాయి మా పాప మాట అభినయ గేయం. 3 ఏళ్ళ మా పాప మాటలాడింది. అబ్బో, నిన్నే మాట్లాడేసింది కదూ. ఈరోజు కొంచెం కష్టం ఏంటో మరి ఆ కష్టం చూసేద్దాం. అమ్మ నాన్న మాకిష్టం, అక్క అన్న మాకిష్టం, అత్త మామ మాకిష్టం, బాబాయ్ పిన్ని మాకిష్టం, తాత బామ్మ మాకిష్టం, బంతి గులాబీ మాకిష్టం, బాపు నెహ్రూ మాకిష్టం, బడి అంటేనే కొంచెం కష్టం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. ఉంటాను మరి. జై హింద్.